ఈ ఇందిరాగాడు ఈ కథలో విలన్ కదా, హీరోలాగా స్టైల్గా ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడేంటి? గోడ దాటి గేటు దూకి అభిని ఎత్తుకుపోవడం కుదరడం లేదని ఈసారి నేరుగా ఇంట్లోకి దిరి ఎత్తుకుపోయే ప్లాన్లు వేస్తున్నాడా ఏంటి? వెంటనే ఐరేంద్రికి ఈ విషయం చెప్పాలి. ఐరేంద్రి, 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 ఏంటొదినా? మీ తమ్ముడు ఇంద్రకి ఆరోగ్యం బాగానే ఉంది కదా? వాడికి నిక్షేపంగా ఉన్నాడు. ఈ మధ్య మీ తమ్ముడికి తలకి పెద్ద దెబ్బ తగలడం, గతం మర్చిపోవడం, ఇంకో మనిషిలాగా బిహేవ్ చేయడం ఇలాంటివేమైనా జరిగాయా? వదినా, అసలు నీకేమైంది? నీకే మెదడులో ఏదో చిప్పు పోయి చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదైరేంద్రి, ఎన్ని రోజులు గోడ అవతలు ఉన్న మీ తమ్ముడు ఈ రోజు ఏకంగా గడపలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పద. హాయ్ రా. అదేంటైరేంద్రి, అభిని కిడ్నాప్ చేయడానికి మీ తమ్ముణ్ణి ఏకంగా ఇంట్లోకి పిలిచేశావా? అవునదినా, బయట వర్కౌట్ అవ్వటం లేదు కాబట్టి లోపలికి పిలిచాను. 6 అడుగుల ఆజానుబాహుడు, కానీ ఆ అభిని ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఇంటికొచ్చి మాత్రం ఏం చేస్తాడో ఏంటో. హలో, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇన్ని రోజులు అభిని కిడ్నాప్ చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు. ఇంద్రా, ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు, కానీ అభిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. అక్క, ఈసారి ఇక్కడ ఉండడానికే వచ్చాను కదా. మీ అందరితో కలిసి ఉంటూనే ఏదో ఒక రోజు ఆ అభికి స్పాట్ పెడతా. తన మెడలో తాళి కడతా. తనని నా సొంతం చేసుకుంటా. ప్రాసలైతే బాగానే చెప్తున్నావు, ప్రాసెస్ మాత్రం ఎలా చేస్తావో ఏంటో. కొన్ని రోజులు మీతోనే కలిసి ఉంటాను కదా. నా ప్రాసెస్ ఏంటో, నా ప్రోగ్రెస్ ఏంటో నేనిక్కడున్నన్ని రోజులు మీరు నేరుగా చూడొచ్చు. చూద్దాం చూద్దాం. ఇంద్రా, ఇదే నీకు ఆఖరి అవకాశం అనుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం వదులుకోకూడదని సంకల్పం పెట్టుకో. తప్పనిసరిగా అక్క, నేను బయటికెళ్ళడం అనేది జరిగితే అప్పుడు రాహుల్ జీవితం నుండి ఈ ఇంటి నుంచి తీసుకెళ్లడంతోనే జరుగుతుంది. డన్. 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 అత్తయ్య గారు, మామయ్య గారు, రాహుల్ బాబు, అందరూ రండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రండి. ఈ ఇందిరాగాడేంటి ఇక్కడికొచ్చాడు? వీడు నవ్వార మంచంలో ఉన్న నల్లిలాంటోడు. వీడు ఏదో విషయంలో ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. వీడి మీద ఒక కన్నీసు ఉంచాలి. ఐరేంద్రి, అభిని గమనించావా? ఒక పక్క రాహుల్ అభిని చూసి పొగిడేస్తున్నాడు, మరో పక్క అత్తయ్య గారిని బుట్టలో వేసుకునే ప్రయత్నం అభి చేస్తోంది. పరిస్థితి ఎలానే కొనసాగితే ఆఖరికి రాహుల్ కూడా అభిని భార్యగా అంగీకరించడం ఖాయం. అవునక్క, అందరిలోనూ ఇంప్రెషన్ పెరిగిందంటే అభిని ఇంటి కోడలిగా ఉంచేస్తారు. ఏదో ఒక ప్లాన్ వేసి ఈ అభిని ఇంటి బయటకు వచ్చేలా చేయి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావక్క? నీ ప్లాన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదురా. నేను చెప్తాను కదా. ఇదిగో రాహుల్ బాబు కూడా వచ్చేసారు. ఇక పూజ మొదలు పెడదామా?
ఆలస్యం ఎందుకమ్మా, మొదలుపెట్టు.